రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో 4వ స్ప్రేగా మనం బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఈ స్పెక్టర్ అనే మందునైతే వాడడం జరిగింది. సో మనకి ఈ స్పెక్టర్ అనే మందు మనకు మిరప పంటలో ఏ విధంగా పనిచేసింది అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాం. సో ప్రధానంగా మనము దాదాపుగా 50 రోజుల పంటకు 4 స్ప్రేయింగ్స్ అయితే చేయడం. మొదటి స్ప్రేగా రోగోర్ సాఫ్ చేసాము, రెండో స్ప్రేగా గ్రాండెక్స్ అగాస్ అయితే స్ప్రే చేసాము, మూడో స్ప్రేగా మనము ఎస్ఎల్ఆర్ అలాగే మనకు జెటెనెక్స్ అయితే స్ప్రే చేసాము. సో ఈ 4వ స్ప్రేగా అయితే ఈ స్పెక్టర్ అయితే వాడాము. సో ఇప్పటి నుంచి మనం దాదాపు 4 స్ప్రేలకు సంబంధించి మనం ప్రతిదీ స్ప్రే చేసిన ప్రతి మందు గురించి, స్ప్రే చేయకముందు మన తోట ఏ విధంగా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది, రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది ప్రతి స్ప్రేయింగ్ సంబంధించి తెలియజేశాను. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మనం ఏ ప్రోడక్ట్ చెప్పినా, మనం స్ప్రే చేసినా వాటి రిజల్ట్ అనేది ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఉంటుందండి. ఎందుకంటే రిజల్ట్ ఉండే మందులనే మనం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మనము ప్రాక్టికల్గా నేను కూడా మన పొలంలో మిరప అయితే సాగు చేస్తున్నాను. ఒక మందు ఏదైనా చెప్తున్నానంటే నా పొలంలో స్ప్రే చేసిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది. రిజల్ట్ ఉంటే ఉందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే, ప్రాక్టికల్గా నేను స్ప్రే చేసి చూస్తున్నాను కాబట్టి. సో మొదటిగా తెలుసుకున్నట్లయితే ఈ స్పెక్టర్ అనే మందు మనం ఒక వారం రోజుల క్రితం అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది. సో దీనికి సంబంధించి స్ప్రే చేసిన రోజు ఒక వీడియో అయితే పెట్టాను. సో పెట్టిన ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఆ రోజు తోట ఏ విధంగా ఉంది, ముడత అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూడండి. ఈ వీడియోలో కూడా ఈ వీడియోలోనూ స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది క్లారిటీగా తెలియజేస్తాను. సో ఈ స్పెక్టర్ అయితే వాడాము. దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి తోటను అయితే చూపిస్తాను. మీరు కూడా చూసి ఏ విధంగా పనిచేసిందో తెలుసుకోండి. సో మన మిరప పంటలో 4వ స్ప్రేగా అయితే స్పెక్టర్ అయితే వాడడం జరిగింది. సో వీడియో వచ్చి వేప చెట్టు దగ్గర అయితే తీస్తున్నాము. సో స్ప్రే చేసిన రోజు ఇదే ప్లేస్లో అయితే వీడియో తీస్తున్నాం కాబట్టి తర్వాత వారం రోజుల తర్వాత వచ్చిన రిజల్ట్ కూడా సేమ్ ప్లేస్లో అయితే మీకు ఏ విధంగా చేంజెస్ వచ్చాయనేది కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం ఏ మందు కొట్టి స్ప్రే చేసినా రిజల్ట్ ఉండే మందులే చెప్పడం జరుగుతుంది. సో రిజల్ట్ అయితే చాలా బాగుందండి. ఇంతకుముందు కొద్దిమంది రైతులు డెమోగా స్ప్రే చేశారు, రిజల్ట్ చాలా బాగుందని చెప్పారు. ఇంతకుముందు గ్రాండెక్స్ వాడిన రైతులు కూడా ఏ విధంగా పనిచేస్తుందో అంతకు అదనంగా ఇది పనిచేసే అవకాశం ఉంటుంది. సో స్పెక్టర్ ఇచ్చి మనకు ఈ మిరప పంటలో వచ్చి పై ముడత సమస్య, కింది ముడత సమస్య నివారించడానికి, అలాగే మనకు ఈ మిరప పంటలో వచ్చి వైరస్ సమస్యను నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది. సో దీన్నైతే ఒకసారి మీరు వాడి చూడండి, మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. గ్రోతింగ్ అనేది వస్తుంది. అలాగే మనకు తెల్లదోమ సమస్య, అలాగే పచ్చదోమ సమస్య, తామర పురుగు సమస్య, నల్లి సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా ఇది పనిచేయడం జరుగుతుంది. సో స్పెక్టర్ స్ప్రే చేస్తున్న రోజైతే తోట ఈ విధంగా ఉండడం జరుగుతుంది. వారం రోజుల తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన మిరప పంటలో 4వ స్ప్రేగా ఈ స్పెక్టర్ అనే ప్రోడక్ట్ అయితే వాడడం జరిగింది. సో ఈ స్పెక్టర్ అనేది ఏ విధంగా పనిచేసింది అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఓవరాల్గా మన క్రాప్ అనేది చూపిస్తూ మీకు తెలియజేస్తాను. సో స్ప్రే చేసి ఈ స్పెక్టర్ అనేది స్ప్రే చేసి దాదాపుగా వారం రోజులు అవుతుంది. దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాము. సో ప్రధానంగా మనకు ఈ స్పెక్టర్ అనేది స్ప్రే చేసిన రోజు మీకు వీడియో అయితే తీశాను. ఇదే వేప చెట్టు దగ్గర అయితే మీకు వీడియో తీశాను ఆ రోజు. సో క్లారిటీగా ఆ వీడియోలో అయితే తెలియజేశాను. ఈ రోజు కూడా సేమ్ ప్లేస్లో రిజల్ట్ అనేది కూడా సేమ్ ప్లేస్లో అయితే మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్ చెప్పినా జెన్యూన్ అయితే చెప్తున్నామండి. ఏదైనా మనం పొలంలో స్ప్రే చేసిన తర్వాతనే మీకు రైతులకైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి. సో ఇదైతే ఓవరాల్గా మన మిరప తోట అయితే ఏదండి, దీనికి 4 స్ప్రేలు అయితే మనం చేయడం జరిగింది. 50 రోజుల పంటకి 4 స్ప్రేయింగ్స్ అయితే చేశాము. మొదటి స్ప్రేగా ఏం చేశాము ఇంతకుముందు చెప్పాను. సో ఈ విధంగా 4 స్ప్రేలు అయితే చేశాము. సో మొదటగా స్పెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్పెక్టర్ అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ పై ముడత సమస్య, కింది ముడత సమస్యకు, అలాగే వైరస్ సమస్యకు ప్రధానంగా మనకు మొక్క గ్రోతింగ్ రావడానికి, సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా రావడానికి ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. సో మీరు చూసుకోవచ్చు మిరప మొక్కకైతే ఎలాంటి ముడత సమస్య లేదు. ఏ మొక్క చూసుకున్నా మీరు ఒకసారి ఇదే ఒక్క మొక్కనే కాకుండా ఇంకా కొన్ని మొక్కలు అయితే కూడా చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. స్లోగా అయితే నేను చూపిస్తాను. మీరు ఏ మొక్కనైనా చూసుకోండి, ముడత సమస్య అనేది లేదు. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే చాలా బాగుందండి. స్పెక్టర్ అనేది మనకు గ్రాండెక్స్ కన్నా అడిషనల్గా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. దీన్ని అయితే మనము ఒక 30 రోజుల పంట దశలో వాళ్ళైతే స్ప్రేయింగ్ చేసుకోండి, చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. గ్రోతింగ్ అనేది వస్తుంది, సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తాయి. అలాగే వచ్చిన గ్రోతింగ్కి ఎలాంటి ముడత సమస్య అనేది లేకుండా గ్రీనిష్గా మంచిగా రావడం జరుగుతుందండి. సో స్పెక్టర్ అనేది స్ప్రే చేసిన తర్వాత చాలా బాగా తోట అయితే రావడం జరుగుతుంది. పై ముడత కానీ కింది ముడత సమస్య కంట్రోల్ అవుతుంది. ప్రధానంగా వైరస్ సమస్యను కూడా అరికట్టే విధంగా అయితే కూడా ఇది పనిచేస్తుంది. ముడత సమస్య అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఎంత ముడత సమస్య ఉన్నా కూడా
దీన్ని వాడుకోవడం వల్ల క్లియర్ అవ్వడం జరుగుతుంది. దీని కాంబినేషన్లో మనం ఎలాంటి ముడత సమస్యకి వేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా దీని కాంబినేషన్లో న్యూట్రియన్స్ అనేది వేసుకున్నా కూడా సరిపోతుంది. మీకు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఒక మందు గురించి మనం చెప్తున్నామంటే, ఒక మందును మనం దాన్ని టెస్ట్ చేయాలంటే సింగిల్గా అయితే స్ప్రే చేసి చూడండి. దాని రిజల్ట్ అనేది ఉందా లేదా అనేది ఆ మందు గురించి అయితే తెలుస్తుంది. ఎందుకంటే స్పెక్టర్ అనేది ఒకసారి సింగిల్గా స్ప్రే చేయండి. సో అడిషనల్గా వేయాలనుకుంటే మీకు పురుగు సమస్య ఉంటే పురుగుకి వేసుకోవచ్చు, లేకపోతే తెగులు సమస్య ఉంటే తెగులుకి వేసుకోవచ్చు, లేకపోతే న్యూట్రియన్స్ అయినా కూడా ఈ స్పెక్టర్ కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసి చూడండి. మీకే అర్థమవుతుంది దీని రిజల్ట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే మన మిరప పంటలో స్ప్రే చేశాను. సో స్ప్రే చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ అనేది చాలా బాగుంది కాబట్టి మీకు కూడా చెప్పడం జరుగుతుందండి. సో ఇది దాదాపుగా 50 రోజుల పంటకి. సో నేను వారం రోజుల క్రితం అయితే స్ప్రే చేశాను. రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. ఈ మిరప పంటలో వచ్చు పై ముడత సమస్య కానీ కింది ముడత సమస్య కానీ కంట్రోల్ అవుతుంది. అలాగే మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది. సైడ్ బ్రాంచెస్ అనేది కూడా అధికంగా రావడానికి ఇది దోహదపడడం జరుగుతుంది. సో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకోండి. మీకు దీనిపైన ఒక ఎకరానికి మీరు స్ప్రే చేయండి, ఆటోమేటిక్గా 2వ ఎకరానికి అయితే ఖచ్చితంగా స్ప్రే చేస్తారు. ఎందుకంటే దీని ఫలితనం అంతా ఉందండి. సో నేను చెప్పడం వల్లే దీన్ని ఇంత స్ప్రే చేయకముందు ఇంత రిజల్ట్ ఉంటుందని నమ్మలేదు నేనైనా కూడా. సో స్ప్రే చేసిన తర్వాత నాకు చాలా నమ్మకం వచ్చింది. సో చాలా బాగా రిజల్ట్ ఉందండి. సో బిఎన్ క్రాప్ సైన్స్ ప్రోడక్ట్ మీద నమ్మకం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే అంత రిజల్ట్ అయితే ఉన్నాయి ఈ ప్రోడక్ట్లో అయితే. సో ఇంతకుముందు గ్రాండెక్స్ అనేది స్ప్రే చేసాము. సో గ్రాండెక్స్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఈ స్పెక్టర్ అనేది వాడాము. స్పెక్టర్ అనేది కూడా చాలా బాగుందండి. దానికన్నా అడిషనల్గా సో గ్రాండెక్స్ కన్నా అడిషనల్గా పనిచేస్తుంది. బ్రాంచెస్ని తీసుకురావడానికి కానీ, అలాగే గ్రోతింగ్ కానీ, ప్రధానంగా ముడత సమస్య క్లియర్ అవ్వడానికి కానీ చాలా బాగా దోహదపడుతుంది స్పెక్టర్ అనేది. సో చాలా రిజల్ట్ ఉంది కాబట్టి వాడుకోండి. ఒక ఎకరానికి మీరు స్ప్రే చేసి చూడండి, మీకే అర్థమవడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, మనం లాస్ట్ స్ప్రేగా ఈ స్పెక్టర్ అనే మందును అయితే వాడాము. సో వాడక ముందు తోట ఏ విధంగా ఉందో పక్కన క్లిప్లో అయితే చూసుకోవచ్చు. స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది ఒక క్లిప్ అయితే చూడండి. సో ముడత సమస్య అనేది లేదు, ఎలాంటి ముడత సమస్య లేదు మనకు. ఈ చూసుకున్నట్లయితే సో లైట్గా ముడత సమస్య ఉండేది, అలాగే గ్రోతింగ్ అనేది కూడా ఇంత ఉండేది కాదు. సైడ్ బ్రాంచెస్ అనేది ఈ విధంగా ఉండేవి కాదు. సో ప్రధానంగా మనము స్ప్రే చేయకముందు ఈ వేప చెట్టు దగ్గర అయితే మనం వీడియో అయితే తీసాము. సో స్ప్రే చేసిన తర్వాత జెన్యున్గా మనము ఇదే వేప చెట్టు దగ్గర అయితే వీడియో అయితే తీస్తున్నామండి. సో ఏదైనా మనం ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేసి చూస్తాము, వచ్చిన రిజల్ట్ని మనం మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి. సో ఇదే ప్లేస్లో అయితే మనం స్ప్రే చేయకముందు వీడియో అయితే తీసాము. సో షార్ట్ వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు. సో స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా అయితే తోట అయితే మార్పు రావడం జరిగింది.